ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి రాజకీయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం వెంకటగిరి 2009 ఎన్నికల్లో నెదురుమల్లి సతీమణి రాజ్యలక్ష్మికి ఓటమి రుచి చూపించిన కురుగుండ్ల రామకృష్ణ ఇవాళ ఆమె తనయుడు నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డితో తలబడుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో తానే విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న కురుగుండ్ల రామకృష్ణతో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్. వెంకటగిరి నియోజకవర్గం చాలా ప్రత్యేకమైనది. ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో కురుగుండ్ల రామకృష్ణ మరీ ప్రత్యేకం. 2009లో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సతీమణిని ఓడించినటువంటి కురుగుండ్ల 2014లో మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీనారాయణని ఓడించారు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి తనయుడితో తలబడబోతున్నారు కురుగుండ్ల రామకృష్ణ. ఈరోజు కురుగుండ్ల రామకృష్ణ గారు మన ముందున్నారు. సార్, ఈరోజు మాజీ ముఖ్యమంత్రి తనయుడు రామ్ కుమార్ రెడ్డితో తలబడబోతున్నారు. ప్రజల్లో మీకు ఎలాంటి స్పందన ఉంది? ప్రజల్లో బ్రహ్మాండ స్పందన ఉంది. ఖచ్చితంగా మమ్మల్ని ఆదరిస్తారు. ఎందుకంటే నేను ఎప్పుడు ప్రజలతోనే ఉన్నాను. ప్రజల కోసమే నేను ఎక్కడ 360 రోజులు ఎక్కడే ఉండి సేవా దృక్పథంతో పనిచేస్తున్నా. కాబట్టి వాళ్ళ ఆదరణ నాకు ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ప్రధానంగా మీరు ఆల్తూర్పాడు రిజర్వాయర్ని మీరే శంకుస్థాపన చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా దాని పట్ల అయితే ఎలాంటి డెవలప్మెంట్ లేదు. సాగునీరు అంటే కాళహస్తి లాంటి గ్రామాలకి తాగునీరు అనేటువంటి బృహత్తరమైన కార్యక్రమం. దాని పరిస్థితి రేపు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎలాంటి అష్యూరెన్స్ ఇవ్వబోతున్నారు నియోజకవర్గ ప్రజలు? గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో శాంక్షన్ చేసాము, టెండర్ వేసాము, ఆల్రెడీ చేస్తున్నాడు. 10% వర్క్ కూడా అయింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రీటెండర్ పెట్టి మళ్ళా దాన్ని వేరే కడప వాళ్ళకి ఇచ్చి వాళ్ళు కొబ్బరికాయ కొట్టిపోయారు కానీ అడ్రస్ లేకుండా పోయారు. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత త్వరితగతిన మళ్ళీ ఎస్టిమేట్స్ తయారు చేయించి మళ్ళా ముఖ్యమంత్రి దగ్గర శాంక్షన్ ఇచ్చి మేమే స్టార్ట్ చేస్తాం, మేమే పూర్తి చేస్తాం. సార్, ప్రధానంగా ఈరోజు వెంకటగిరి నియోజకవర్గం చాలా అంటే వెనకబడినటువంటి ప్రాంతం. ఈ వెంకటగిరి ప్రాంతానికి సంబంధించి ఎలాంటి అంటే ఒక చిన్నపాటి ప్రమాదం జరిగినా లేకపోతే ఏదన్నా పాము కాటు తేలికాటు గురైనా సరే లేకపోతే ప్రసూతి వైద్యానికి సరే ఈ ఆసుపత్రి లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఈ ఆసుపత్రి అంటే ఏదైనా వైద్యపరంగా ఎలాంటి అష్యూరెన్స్ ఇవ్వబోతున్నారు మీరు ప్రజలకి? వెంకటగిరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ 100 బెడ్స్ చేసి హాస్పిటల్ బిల్డింగ్ అంతా ఉంది. దాన్ని 100 బెడ్ చేసి డాక్టర్లంతా ఉండే విధంగా గట్టిగా చర్యలు తీసుకొని డాక్టర్స్ని పెట్టి ఇక్కడి నుంచి వెళ్లకుండా తిరుపతికి పోయేవాళ్ళు ఇప్పుడు తిరుపతికి కూడా పోకుండా ఇక్కడే వైద్యం ఇప్పించేలా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా డయాలసిస్ సెంటర్ కూడా పెట్టి ఇక్కడే డయాలసిస్ చేసుకునే విధంగా చేస్తాం. సార్, మరొక కీలకమని ఇక్కడ వెంకటగిరికి సంబంధించి కీలకంగా అంటే ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా కూడా వెంకటగిరి ప్రాంతానికి సంబంధించి నేత చీరలకైతే మాత్రం ప్రమాణమైనది. ఈ నేత చీర కార్మికులకి వెంకటగిరి నుంచి కురుగుండ్ల రామకృష్ణ ఎలాంటి అష్యూరెన్స్ ఇవ్వబోతున్నారు? గతంలో పట్టు వాళ్ళకి సబ్సిడీ ఇచ్చేవాళ్ళం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి సబ్సిడీ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే మరొక కీలకమైనటువంటి ఇది ఈరోజు వెంకటగిరి ప్రాంతంలో కనీసం పాలిటెక్నిక్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈరోజు 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఏ దిక్కుకు వెళ్ళాలా అన్నటువంటి పరిస్థితులు అయితే ఈరోజు భావితరాలకు సంబంధించినటువంటి బిడ్డలు ఉన్నటువంటి పరిస్థితి. ఆ బిడ్డలకి కురుగుండ్ల రామకృష్ణ ఎలాంటి అష్యూరెన్స్ ఇవ్వబోతున్నారు? గతంలో కూడా చెప్పాం, పాలిటెక్నిక్ వెంకటగిరిలో ఇవ్వాలని చెప్పి మళ్ళీ కూడా ప్రయత్నం చేసి పెట్టించడానికి ప్రయత్నం చేస్తాం. సార్, ఈరోజు ఉపాధి అవకాశాల పట్ల ప్రధానంగా ఈరోజు అపాచీ కంపెనీ లాంటి కంపెనీని దాటి తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఈరోజు అలాంటి పరిశ్రమలు కూడా దగ్గర వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఉపాధి అవకాశాల పట్ల యువతకి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? ఇప్పుడు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ దగ్గర డిమాండ్ ఎక్కువైంది. ఆ డిమాండ్ తట్టుకోలేక వెళ్ళిపోతున్నారు. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తారు. ఇక్కడ కూడా అపాచీ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఏదైతే ఆల్తూర్పాడు రిజర్వాయర్ని నేనే టెంకాయ కొట్టానో నేనే పూర్తి చేస్తాను, అలాగే సాగునీరు తాగునీరుతో పాటు చేనేతలకు కూడా భరోసా ఇస్తానంటూ కూడా కురుగుండ్ల రామకృష్ణ తెలియజేసిన పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, వెంకటగిరి నుండి.